సరస్వతీమాత కరుణా కటాక్షాలు అనిర్వచనీయమైనవి. ఏకాగ్ర చిత్తం సాధించినప్పుడే ఎవరైనా దేనిలోనైనా విజయం సాధించడం జరుగుతుంది. అలా బుద్ధి మనస్సులను ఏకాగ్ర చిత్తంతో ఉంచి జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చే చల్లని తల్లి సరస్వతి. ఆ కారణంగానే సరస్వతీ మాతకు నవరాత్రులలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మూలా నక్షత్రం సరస్వతీ నక్షత్రం. అందుకని ఈ దేవి నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం మొదలుకొని శ్రవణ నక్షత్రం వరకు అంటే నవరాత్రుల చివరి భాగంగా సరస్వతీ పూజలు నిర్వహిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ముక్కాజీ పటేల్ అనే భక్తుడు నిర్మించాడని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మహామహిమాన్వితమైన పరమ పావనమైన ఈ పుణ్యక్షేత్రానికి తూర్పు దిక్కున పాపహరిణి అనే సరోవరం ఉంది. దీనికి 8 దిక్కులందు 8 తీర్థాలు గలవని చెబుతారు. ఆ కారణంగానే దీనికి అష్టతీర్థ సరోవరం అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. వ్యాసుణ్ణి పండితుణ్ణి చేయడానికి ఆయన కోసం భూలోకానికి ఆ తల్లి వచ్చింది. ఆవిడ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నదే బాసర అంటున్నామే సరస్వతి, జ్ఞాన సరస్వతీదేవి. వ్యాస ప్రతిష్ఠిత ఆవిడ. తనంత తాను వ్యాసుడి కోసం స్వయంభూ అయి వచ్చింది. వ్యాసుడు ఆవిడని పూజించాడు. సరస్వతి కవచాన్ని మూలా నక్షత్రం రోజున పిల్లల చేత చెప్పిస్తే అటువంటి పిల్లలకి ఆపాదమస్తకం జ్ఞానం తప్ప అసలు అజ్ఞానం ఉండదు అని చెప్పారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించి అక్షరాభ్యాసం చేయించడం అనేది చాలా మంచిది. అందరూ కూడా జ్ఞాన సరస్వతీదేవి దగ్గరికి సరాసరి బాసర వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళిన వాళ్ళు సరే సరే, వెళ్ళలేకపోతే ఏమిటి అంటే సరస్వతీదేవి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకోవాలి. పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని ఈ సరస్వతీ కవచాన్ని చదువుకుని ఇందాక చెప్పినట్టే తెల్లగంధం, తెల్లని వస్త్రం, తెల్లని పుష్పాలు సరస్వతీదేవికి సమర్పణ చేసి తాము స్వయంగా కానీ అర్చకుడి ద్వారా కానీ ఈ పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేయించాలి. ఇక అవన్నీ చేయలేకపోయినా ఒక అద్భుతమైన విశేషాన్ని మార్కండేయ పురాణం చెబుతున్నది. మాకు కళలు కావాలి, చతుషష్ఠి కళలు కావాలి, సంగీతము సాహిత్యము మొదలైన వాటిలో మేము ఆరితేరాలనుకుంటున్నాం, లేక మేము గొప్ప ఆయుర్దాయం పొందాలనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం చక్కగా రాసుకుని చదవండి. అలా రాసుకునేందుకు వీలుగా 1-2 సార్లు చెబుతున్నా. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయిషు శివాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. ఎంత శ్లోకం చదవలేకపోతే వాగ్బీజం అని ఉన్నది, ఐంకారం అన్నమాట. ఈ ఐం అనే బీజాన్ని ఓం ఐం ఓం ఐం అంటూ 108 సార్లు చెప్పిస్తూ తెల్ల పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తే వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుందని, అద్భుతమైన జ్ఞానం వస్తుందని చెప్పారు.